ఆథోని కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కుర్చీల కోసం సభ్యులు కొట్టుకోవడం విస్మయానికి గురి చేసింది. చైర్పర్సన్ శాంత అధ్యక్షతన సమావేశం ప్రారంభం అవగానే సభ్యులు పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వైస్ చైర్మన్లకు ప్రత్యేకంగా ఉన్న కుర్చీలను తొలగించి సాధారణ సభ్యుల చోటే కూర్చోవాలని సూచించడంతో వైసీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ నేలపై కూర్చొని తాము సమావేశాన్ని కొనసాగిస్తామని భీష్మించారు. గత 3 సమావేశాల్లో ఇదే తరహా వివాదంతో కాలయాపన చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రత్యేక కుర్చీలెందుకు వేస్తున్నారంటూ వైఎస్ చైర్మన్ ఇతర సభ్యులు చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఆదోని కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఆదోని కౌన్సిల్ సమావేశం గందరగోళానికి నెలకొంది. కుర్చీల కోసం సభ్యులు కొట్టుకోవడం విస్మయానికి గురి చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, ఈరోజు ఆదోని కౌన్సిల్ లో సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క కుర్చీల కోసం ఇటు వైస్ చైర్మన్ గందరగోళానికి తెరతీశారు. గత 3 సమావేశాల్లో కూడా ఇదే అంశం మీద ఆదోని కౌన్సిల్లో రగడ కొనసాగుతూనే ఉంది. ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రత్యేకమైన చైర్లు వేస్తున్నారు, తనకెందుకు ప్రత్యేకమైన చైర్ను వేయటం లేదు అంటూ తనను అగౌరవపరుస్తున్నారు. వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి తన పట్ల వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అంటూ ఇటు వైస్ చైర్మన్ తో పాటు వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ యొక్క ఆందోళనకు తెరతీశారు. గత 3 కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రవర్తన కొనసాగుతూ ఉండడంతో అటు చైర్మన్ వైస్ చైర్మన్ యొక్క వాదనను తోసిపుచ్చడంతో పోడియం ముందర బైఠాయించి వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ యొక్క కుర్చీల వివాదం అన్నది ఆధునిక కౌన్సిల్ ను కుదిపేస్తుంది. ప్రజా సమస్యల మీద ఎలాంటి చర్చ జరగకుండానే పోయిన 3 దఫాలుగా కూడా ఈ సమావేశాలు ముగిసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఇటు వైసీపీ కౌన్సిలర్లు అధికంగా ఉన్నటువంటి ఈ కౌన్సిల్లో కొంతమంది బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఆధిపత్య పోరు వైస్ చైర్మన్ అండ్ చైర్మన్ మధ్యన సభ్యుల మధ్యన కూడా ఈ యొక్క ఆధిపత్య పోరు కొనసాగుతుంది. దీని నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలతో కాలయాపన చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్న పరిస్థితి ఆదోనిలో నెలకొంది. లక్ష్మి.